అన్ని కూడా మోషే మొదటి ఉపదేశం, రెండవ ఉపదేశం, కనానులోకి ప్రవేశించాక ఏం జరుగుతుంది, దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను మరలా పునరుద్ధరించుకోవడం, అంటే మరలా గుర్తు చేసి ఆ నిబంధన గుర్చిన విషయాలు, మోషే చివరిలో పలికిన మాటలు, మోషే మరణం, ఇవన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటాయి. మొత్తము ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు మనం గమనించవచ్చు. ఇది ద్వితీయోపదేశ కాండం గురించిన ఓ చిన్న పరిచయం. ఎక్కువగా వివరించడానికి సమయము లేదు, కానీ కాస్త మీకు అర్థమవడానికి కొన్ని విషయాలే మీతో పంచుకుంటూ వస్తున్నాను. ఓ బైబిల్ ప్రశ్నని మిమ్మల్ని అడిగిన తరువాత దేవుని వాక్యములోకి నేను వెళ్ళిపోతాను. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, ఫిలిప్పు పలకరించినటువంటి ఓ నపుంసకుడు ఉంటాడు. ఆ నపుంసకుడు ఫిలిప్పు మాట్లాడే సమయానికి బైబిల్ గ్రంథములో ఏ పుస్తకాన్ని చదువుతున్నాడు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథము. యెషయా గ్రంథము. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొక ప్రశ్న ఆగూరు భక్తుడని ఒక ఆయన ఉంటాడు సామెతల గ్రంథంలో. ఆ ఆగూరు భక్తుడు, అతని తల్లి గారి పేరు ఆగురు అని ఒక భక్తుడు ఉంటాడు సామెతలు గ్రంథములో. మర్చిపోతారని సామెతలు అని నేను సంబోధిస్తున్నాను. ఆ సామెతలు గ్రంథంలో ఉన్న ఆగూరు తల్లి పేరు లెమూయేలు. లెమూయేలు. తండ్రి ఆయన తల్లి గారి పేరు అడిగింది. లెమూయేలు గురించి రాయబడిన ఒక అధ్యాయం వెనక్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. అమ్మా యూకే కుమారుడైన ఆగూరు. యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు అని అక్కడ రాయబడి ఉంటది. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక మనం దేవుని వాక్యాన్ని కొంచెం సేపున ఓ షార్ట్ మెసేజ్ గా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఆలకించండి. గత 3-4 రోజుల నుండి ఒకే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంతకు ముందు వరకు బైబిల్ గ్రంథములోని మూల పాఠాలు మనం ధ్యానం చేసి మరలా మన ఆత్మీయ స్థితి చల్లారిపోకుండా ఉండటం కోసం మనం మరలా దేవునికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఆలోచనతో అసలు మనం ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దుష్టులు క్షేమము కంటపడినప్పుడు, భక్తిహీనులు బాగుపడుతున్నప్పుడు వారిని చూసి దూరం అయిపోతున్నామని, మనం అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవటం వల్ల దేవునికి దూరం అయిపోతున్నామని, కొన్ని పరిస్థితుల ప్రభావం మనల్ని దేవునికి దూరం చేస్తుందని నిన్నటి వరకు మనం ధ్యానం చేసాం. నిజమే, మన పరిస్థితుల ప్రభావం ఒక్కొక్కసారి మన ఆత్మీయ స్థితిని కాస్త కదిలించేటట్లుగా పరిస్థితులు వస్తూ ఉంటాయి. వ్యక్తిగత పరిస్థితులు ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిని ప్రభావితం చేసేటట్లు ఉండకూడదండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, అవమానాలు, అసమాధానం కొన్ని ఇంట్లో అనుకోకుండా సంభవిస్తూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకొని మనం ప్రార్థనలో తగ్గిపోవటం, దేవుని పనిలో వెనకడుగు వేయడం, సేవలో వెనకడుగు వేయడం, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ తీర్మానాన్ని తప్పడం, ఇలాంటివి మనం చేయకూడదు.
మన వ్యక్తిగతంగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన పనిని ఆపకుండా చేయగలగాలి. నిన్న మీకు చెప్పాను ఓ గనురాలు గురించి. ఆ గనురాలైనటువంటి శూనేమియురాలు తను స్వార్థం లేకుండా, తను మేలు కోసమో లేదా ఘనత కోసమో కాదు గాని, ఓ బాధ్యతగా తన జీవితంలో కార్యం జరగకపోయినా దైవజనుడంటే ఎంతో ప్రేమతో ఆయనకు ఆతిథ్యం ఇస్తూ, ఆయన్ను పలకరిస్తూ నిస్వార్థంగా ఆమె జీవించింది. ఆమెకి అవసరమైనది దేవుడు ఎరిగి ఆమె కోరికను సిద్ధింపచేశాడు. మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మన పరిచర్యను ప్రభావితం చేయకూడదు. జకరియా, ఎలిజబెత్ ఉన్నారు. వారిద్దరికి పిల్లలు లేరండి. వారు ఎన్నో సంవత్సరాల నుండి యాజకులుగా వారు కొనసాగిస్తూ ఉన్నారు, కానీ బిడ్డలు లేరని ఎప్పుడైనా యాజక వృత్తిని జకరియా విడిచిపెట్టాడా? మాటలు అర్థమవుతున్నాయి. వారి వ్యక్తిగత పరమైనటువంటి ఆ కుదువ వారి ఆత్మీయ స్థితిని ప్రభావితం చేసిందా? చేయలేదు. ఈరోజు మనకేదైనా సమస్యలు వస్తే, మనకేదైనా ఇబ్బందులు వస్తే, మనం ఏదైనా కష్టంలో ఉంటే మనం దేవుని పని ఆనందంగా చేయలేకపోతున్నాం. కానీ భక్తులు కొంతమందిని చూస్తుంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు దేవుని పనిని ఎక్కడ ఆపలేదండి, ఎక్కడ ఆపలేదు. దైవజనులు దినకరనయ్య గారు వారి కుమార్తె చనిపోయిందని ఒక వార్త ఆయనకు తెలిసిందట. ఆయన కొంచెం సేపటికే మీటింగ్కి వెళ్ళాలి, కుమార్తె చనిపోయింది. వాస్తవంగా ఎవరైనా ఏం చేస్తారంటే మీటింగ్ క్యాన్సిల్ అంటారు. కానీ నేను విన్నది ఏంటంటే, ఆ కుమార్తె చనిపోయిందని తెలిసిన ఏ మాత్రం దేవుని వాక్యాన్ని చెప్పడం ఆపకుండా వాక్యాన్ని అక్కడ చెప్పేసి వచ్చి తర్వాత తన కుమార్తె దగ్గర ఉన్నారట. చాలా మంది దైవజనులు, చాలా మంది, ఒకరిద్దరు కాదు, వారి దేవుని పనిని ఆపకుండా ఈ మధ్యనే ఒక పాట మీరు వింటూ ఉన్నారు, షారోను రోజావే నా ప్రాణ స్నేహమే. ఆ పాట రాసినటువంటి సహోదరి పైనేమో స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది, తన భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఎవరైనా ఏం చేస్తారు? మీటింగ్ క్యాన్సిల్ అన్నాడు. కానీ నా వ్యక్తిగతమైనటువంటి సమస్య, నా దేవుని ఆరాధనకు అడ్డు రాకూడదు, చనిపోయిన వ్యక్తిని నేను తీసుకురాలేను కదా అని ఆ సహోదరికి ఎంత తీర్మానం అంటే, కింద భర్త ఆ బాడీని పెట్టారండి, పైన ఆరాధన జరిగిస్తూ ఉందండి కన్నీటితో ఆమె. నాకు భర్త చనిపోయాడు, దేవా నువ్వు ఎందుకు నాకు ఇలా చేసావు, నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేసావు, నేను నిన్నేం పాపం చేశానని ప్రశ్నించలా. నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకొని పోయావు. నాకు భర్తనిచ్చింది నువ్వు, నాకు అన్నీ ఇచ్చింది నువ్వు, నేను నిన్ను ప్రశ్నించను, నీ చిత్తానికి తల వంచుకుంటానని ఆ పైన ఆరాధన చేసి ఆరాధన ముగించిన తర్వాత తన భర్త బాడీ దగ్గరకు వచ్చిందండి. లోకానికేమో ఏంటి వీళ్ళది పిచ్చి భక్త, వీళ్ళకి మెంటల్ వచ్చిందా అంటారు. కానీ ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం అక్కడ చేయగలిగింది ఏమీ లేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మన వలన దేవుని పనికి ఆటంకం కానీ, దేవుని పని ఆపడం కానీ, దేవుని పని తగ్గివ్వడం కానీ ఎప్పుడూ చేయకూడదు. మనం ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా దేవుని పని వచ్చేసరికి ముందుకు పరిగెత్తుతూ ఉండాలి. ఈ ఆసక్తిని చూసినటువంటి దేవుడు నిశ్చయముగా మనలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన పని కోసం మనం సమర్పించుకోవడం, ఆయన పని కోసం మనం కొన్ని వదులుకోవడం, ఆయన పని కోసం కొన్ని అవమానాలైనా, కొన్ని ఎగతాళులైనా, కొందరు చులకనగా చూస్తున్నా, కొందరు మాటకు విలువ ఇవ్వకపోయినా, నా దేవుని కోసం నేను కష్టపడుతున్నాననే ఆలోచనతో ఎవరైతే ముందుకు అడుగులేస్తారో వారందరినీ దేవుడు దీవించబోతున్నాడు. ఎవరిని ఆయన అనాథులుగా విడిచిపెట్టడు. ఆయన తన బిడ్డల పక్షాన నిలిచి వారి అక్కరలు తీర్చి వారికి దేవుని పట్ల అంత ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టడు.
ఇలాంటి కొన్ని విషయాలని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ గనురాలైతే బాగున్నారా అని ప్రశ్నించినప్పుడు మేమందరం సుఖంగా ఉన్నామని చెప్తుంది. ఎంత పాజిటివ్గా ఆమె వెళ్తుందో, వాళ్ళ మనస్సు ఎలా ఉందో మనం అన్ని చూసాం. ఈ రోజున నీవు దేవునికి దూరం అవ్వకుండా ఉండాలన్నా, దేవునికి దగ్గరగా బ్రతకాలనుకున్నా, ఈ పరిస్థితులు లేదా నీకున్న ఆ అనుభవాలు లేదా అనుకున్నవి జరగకపోయినా ప్రభువులో ఉండాలనేటువంటి ఒక తీర్మానం, ఇవన్నీ ఎంత అవసరమో వాటితో పాటు నీకు అవసరమైనది ఏంటంటే, నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉండాలంటే నీకు సమ్మతి కలిగిన మనస్సు అవసరం. ఏ మనస్సు అవసరం? సమ్మతి కలిగిన మనస్సు. సమ్మతి కలిగినటువంటి మనస్సు మనలో లేకపోతే మనం దేవునితో సహవాసం చేయలేం. అంటే మన మనస్సు 100% ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మన మనస్సు ఆయనతో ఉండడానికి ఇష్టపడుతుందో అప్పుడు మనం ఆయనతో పాటు సహవాసం చేయగలం. మన మనస్సు అలా ఇష్టపడకపోతే మనము దేవునితో సహవాసం చేయలేం. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అక్కడ రాయబడి ఉంటది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరికి సమ్మతి కలిగిన మనస్సు లేకపోతే, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళిద్దరు కలిసి నడుస్తారా? ఇప్పుడు ఉదాహరణకి నాతో పాటు ఒక సహోదరుడు ఉంటే, బ్రదర్ మన ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్దాం బ్రదర్ అని నేను అడిగాను అనుకోండి. నా పక్కనున్న బ్రదరు నేను రానండి, నాకు ఇష్టం లేదు, నేను మీతో పాటు రాను అన్నాడు అనుకోండి. మేమిద్దరం కలిసి ముందుకు వెళ్ళడం అవుతుందా? అవదా? అవదు. అదే ఆ బ్రదరు, లేదు బ్రదర్, ఎలాంటి పరిస్థితులైనా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఆ సమ్మతి కలిగిన మనస్సు తనకుందనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళగలమా లేదా? వెళ్తారు. ఈరోజు దేవునితో నువ్వు సహవాసం ఎందుకు చేయలేకపోతున్నావు, దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నావు అంటే, నీ మనస్సు ఇంకా సమ్మతి కలిగిన మనస్సుగా మారల. నువ్వు ఆ సమ్మతి కలిగినటువంటి మనస్సులోకి ఎప్పుడైతే మారుతావో అప్పుడు ఖచ్చితంగా సమ్మతి కలిగి మనస్సు నిన్ను నడిపిస్తుంది. సమ్మతి కలిగిన మనస్సు అంటే ఏంటయ్యా అంటే, నీ మనస్సు నేను దేవునికి దగ్గరగా బ్రతకాలి, ఎలాంటి పరిస్థితులైనా నేను దేవుణ్ణి విడిచి ఉండకూడదు, దేవునితో నేను అన్యోన్య సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఒక తీర్మానం నీ మనసులో ఉండాలి. ఈరోజు చాలా మంది మనసులో అటువంటి తీర్మానం లేకపోవడం వల్లే వారి జీవితాల్లో వారు దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి తీర్మానం లేదు మనసులో, ఏదో ఊరకలా వెళ్ళిపోతున్నారు. కానీ లేదు, నేను దేవుని కోసం నిలబడాలి, దేవుని కొరకు వాడబడాలి. నీకు ఆసక్తి రాకపోతే ఎన్ని వర్తమానాలు విన్నా, ఎందరు సేవకులు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నీలో ఆసక్తి రావాలి. అందుకే ఒక ఆయన ఒక మాట అంటారు, ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదట. మీరు ఆసక్తిగా నా దేవునితో నేను ఉండాలి, నేను దేవుని కోసం బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తే అని దేవుని కోసం నేను జీవించాలి, ప్రార్థన చేసుకోవాలమ్మా. ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు నీకేం చేయాలి? సమ్మతి కలిగిన మనసు రావాలి. ఎన్ని పరిస్థితులైనా, నిద్రొచ్చినా, నీరసం అనిపించినా నేను ప్రార్థన ఆపకూడదు అనేటువంటి ఒక ఆలోచన రావాలి. ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, ఆ ప్రార్థనలో నీవు ఆ బలమైనటువంటి ప్రార్థన చేయాలనే ఆసక్తి నీ లోపల కలగాలి. నీలో అటువంటి ఆసక్తి కలగకుండా నా ప్రార్థన నడవట్లేదు, నా ప్రార్థన సరిగా రాదు, నేను ప్రార్థనలో ఉండలేను, నా ప్రార్థన, నీకు ఆసక్తి ఏది? ఆసక్తి ఏది? ప్రార్థన చేస్తూ 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 సహవాసం కలిగి ఉంటూ ప్రభుతో మాట్లాడుతుంటే అప్పుడు దేవునికి నీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. అలా కాకుండా ఏదో అమావాస్యకి పౌర్ణమికి అట్ట ప్రార్థన చేసి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ అనుకుంటే చాలదమ్మా. బలమైన ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన చేయాలి. సమ్మతి కలిగిన మనస్సు, నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఒకసారి చూడు. ఆసక్తి మనం కలిగించుకోవాలని. ఎందుకంటే శరీరం ఎలాంటిదంటే,
దేవుని పనికి అస్సలు ముందుకు నెట్టదు. అస్సలు ముందుకు నెట్టదు. ఏం వెళ్తావులే అంత దూరం ప్రార్థనకి, ఏం పోతావులే, ఒంట్లో బాగాలేదు కదా, ఏం మోకరిస్తావులే, ఏం చేస్తావులే, ఈరోజు ఏముందిలే ఆదివారమేగా పడుకో కాసేపు. ఇట్లాంటి మనసు వస్తుంటది అనమాట. ఇట్లాంటి మనసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఒక్కొక్కసారి శరీరం మాట ఎక్కువ వింటుంటాం. శరీరం మాట వింటాం కూర్చుంటే మనం దేవునికి దూరం అవ్వకుండా దగ్గర ఎలా అవుతాం? నువ్వు శరీరం మాటలుంటా ఇంకా ఎన్నాళ్ళు ఇంకా నీ జీవితాన్ని అలా కొనసాగిస్తావు? చక్కగా మెలకు ఇస్తాడు దేవుడు ఉదయాన్ని, తెల్లవారుజామున దేవుని వాక్యం వినమని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏం వింటాంలే, నిద్ర వస్తుంది, రాత్రి బాగా లేట్ అయిపోయింది అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనసు సమ్మతి లేకపోవడం వల్ల, ఈ శరీరాన్ని గెలిపించడం వల్ల ఇప్పుడు దేవునికి మనం దూరం అయిపోతుంటాం. మా దేవునికి దూరం అవ్వాలా, దగ్గర అవ్వాలా నీ చేతుల్లోనే ఉంటది. నువ్వు ఎంత పరిస్థితి అయినా, లేదు బ్రదర్ నేను ప్రేయర్లో ఉండాలి, కొంచెం ఆత్మీయ స్థితి తగ్గిందా బ్రదర్, నాకు కొంచెం ఆత్మీయ స్థితి తగ్గింది, నేను ప్రేయర్లో కొంచెం తగ్గిపోయి నాకు మరలా రావాలి. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాం? ఛార్జింగ్ అయిపోయింది, ఏంటి ఛార్జింగ్ అయిపోయిందని బాధపడతా కూర్చుంటామా? పోయి ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. అలాగనే మనలో ఎంత ఆత్మీయంగా బ్రతకాలనుకున్నా, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా, ఎంత నీతిగా ముందుకు వెళ్ళాలనుకున్నా, ఒక్కొక్కసారి మన జీవితంలో తగ్గిపోతూ ఉంటామండి. ఆత్మీయంగా తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే, నేను తగ్గిపోయానని బాధపడుతూ కూర్చోకూడదు. ఎక్కడ తగ్గాను నేను? నాకు దేవుడికి ఎక్కడ దూరం ఏర్పడింది? నేను దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏమిటి? ఎలాంటి పరిస్థితిని బట్టి నేను దేవునికి దూరం అవ్వాల్సినటువంటి స్థితి ఎక్కడొచ్చింది? ఒక ఆశతో మనలో మనం స్వపరీక్ష చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. కారణం ఏంటంటే, కోరవలసింది కోరకుండా కోరకూడదు కోరాడు. ఆస్తిలో భాగం కావాలని కోరాడు. తనకి ఏది అవసరమో తనకి తెలియలా. ఈరోజు చాలా మంది కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. ఏవేవో కోరికలు కోరుకుంటున్నారు. వాటిని బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈరోజు దేవునికి దూరం అయిపోయే స్థితిలో నువ్వు ఉన్నావంటే, నువ్వెక్కడ దూరం అయిపోతున్నావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? సరే నిన్ను నువ్వే పరీక్షించుకొని, అయ్యా నేను నీకు దూరం అయిపోతున్నాను, సమ్మతి కలిగిన మనస్సు నాలో లేదయ్యా, ఆ సమ్మతి కలిగిన మనస్సు నాలో లేకపోవడం వల్లే నేను నీకు దూరం అయిపోతున్నానయ్యా, నా మనస్సు అటు ఇటు కదులుతూ ఉందయ్యా. నిజమే, మన మనస్సు స్థిరంగా ఉండదండి, అటు ఇటు. అందుకని నా మనసును స్థిరపరచయ్యా. హృదయము అన్నిటికంటే ఘోరమైనది కదయ్యా. నా మనస్సు ఘోరమైన పాపములోకి పడకుండా నా హృదయం స్థిరపడాలి. అయ్యా నేను నీకు దగ్గర అవ్వాలి, నేను నీకు క్లోజ్ అవ్వాలి అయ్యా. మన ఇద్దరి మధ్య ఏ ఎడబాటు ఉండకూడదు. నా మనసు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రావట్లేదని దేవుణ్ణి అడుగుదాం. అటువంటి ఆసక్తిని అడుగు. ఒకవేళ సడన్ గా కొంతమంది అయితే, బ్రదర్ మొన్నటిదాకా నాకు ప్రేయర్ చేసుకోవాలంటే భలే ఇంట్రెస్ట్ ఉంది బ్రదర్, ఇప్పుడు నాకు ఎందుకో ప్రార్థన అంటే నా మనసు మళ్ళట్లేదు, ప్రార్థన అంటే నేను ముందుకు రాలేకపోతున్నా, వాక్యం అంటే ముందుకు రాలేకపోతున్నా, ఎందుకో అర్థం కావట్లేదని మనం అనుకుంటాం. కానీ అలా అనిపించడానికి మొదటి కారణం ఏంటంటే, సమ్మతి కలిగిన మనసు లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సాతాను మనలో ఏలుబడి చేయటం. ఎప్పుడైతే సాతాను మనలో ఏలుబడి చేస్తాడో, మనకి పైకి అర్థం కాకపోయినా లోపల వాడు చేసేటువంటి ఫస్ట్ పని ఏంటంటే, దేవుని పనికైనా, దేవుని మాటలకైనా, ప్రార్థనకైనా ఇంట్రెస్ట్ తగ్గిస్తాడంతే. సాతాను మన లోపల పని చేయడం వేరు, సాతాను మన బయట పని చేయడం వేరు. మన లోపల పనిచేసే సీన్ వాడికి లేదు, కానీ బయట పని చేస్తుంటాడు. ఒక్కోసారి ఏంటంటే ప్రేయర్ అంటే ఇంట్రెస్ట్ తగ్గిస్తుంటాడు. అపవాది ఏం చెప్తాడంటే, ఇప్పుడేం పోతావు, ఏం వింటావు, ఎటు పోతావు, ఇట్లాంటివి ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం ఇప్పుడేం పోతావు నిజమే అనుకుంటాం. అట్లా క్రమక్రమంగా మన ప్రేయర్ లైఫ్ తగ్గిపోద్ది అనమాట. సాతాను యొక్క పన్నాగు అది. సమ్మతి కలిగిన మనస్సు లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా సాతాను అలా మనల్ని తగ్గిస్తా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, సమ్మతి కలిగిన మనస్సు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒక అలవాటు మనకి ఒక రోజు అయింది అనుకోండి, 2 రోజు, 3 రోజు, 4 రోజు ఇక అదే అలవాటుగా మారుద్ది. ఇప్పుడు నువ్వు ఒక రోజు ప్రేయర్ చేసుకోలేదంటే, తర్వాత రోజు చేసుకోలేదంటే, 3వ రోజు ఖచ్చితంగా ప్రేయర్కి నీ మనస్సు ముందుకు రాదు. ఈ రోజు నువ్వు ప్రేయర్ చేసుకుంటే రేపు నీ ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది, ఎల్లుండి ప్రేయర్ చేసుకో. ఎప్పుడైతే ప్రార్థనలో గ్యాప్ వస్తుందో ఆ మైండ్ ముందుకు రాదు. అది శాస్త్రవేత్తలే చెబుతారు. ఒక అలవాటుని మానాలన్నా, కొత్తగా ఒక అలవాటు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటదట. మనం గనక మానాలి అనుకున్నామంటే మాత్రం
క్రమక్రమం ఒక 21 రోజులు ఆ పని చేయకపోతే ఆ పని మా పాపం మనం చేయలేమంట. అది మంచిదైనా చెడ్డదైనా వాళ్ళైతే పాపం అనే దాని గురించి చెప్తారు. మీరు ఏదైనా మానేయాలంటే ఫస్ట్ 21 రోజులు అంట. ఎందుకు 21 రోజులు అంటారంటే క్రమక్రమంగా ఒక అలవాటుని మనం చేస్తున్నప్పుడు ఒక 3 వారాలు అది అలవాటు అయిపోద్ది. మానేయటమైనా లేకపోతే అలవాటు అవ్వటమైనా కొన్ని రోజుల్లో మనకు ఆధారపడి ఉంటది. ఇప్పుడు నువ్వు ప్రార్థన అనేటువంటిది ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చావనుకో, 4 రోజులు నీకు చేయబుద్ధి కాదు. ఒక 20 రోజులు ప్రేయర్ చేసుకోవడం మానేసావనుకో, 21 రోజు నీకు ప్రార్థన మీద కూర్చుంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టే ఉంటుంది. అందుకనే ప్రేయర్ గ్యాప్ రానివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరోజు ప్రేయర్ చేసుకోకపోయినా, ఒకరోజు ప్రార్థనలు ఉండకపోయినా, తర్వాత రోజుకు మాత్రం నువ్వు ముందుకు రా. ఆసక్తి రాకపోయినా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి ముందుకు రా. అంతే తప్ప ఏముందిలే అని నిర్లక్ష్యం మాత్రం ఉండొద్దు. ఆ చిన్న నిర్లక్ష్యమే మన ఆత్మీయ స్థితిని చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. చాలా మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా ఆలోచించి, ప్రభువా సమ్మత కలిగిన మనసు నాలో పుట్టించాయి, స్థిర బుద్ధి నాలో పుట్టించాయని భక్తుడైన దావీదు ప్రార్థన చేసినట్టు మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వర్తమానాన్ని మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. అందరూ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా స్థిర బుద్ధి నాకు పుట్టించు. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, దయగలిగిన రాజా, తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు. నిజమేనయ్యా, మా మనస్సులో స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవటం వల్లే మేము ఈ రోజున ఇలా అయిపోయామేమో అయ్యా. నీకు దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచన మాకు లేకపోవటం వల్లే నీతో మేము కలిసి నడవలేకపోతున్నాము. మా మనసు స్థిర బుద్ధి పుట్టించండి, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఈ రోజున కొద్ది మాటలు మాతో మాట్లాడారు, వాటి ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఒక్కోసారి మాలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆత్మీయ ఆసక్తిని మాలో కలిగించండి. రోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీకు కంచెవేయండి. వైరస్లు, అనారోగ్యాలు, అయా ఇబ్బందులన్నిటి నుంచి తొలగించండి. నీ బిడ్డలకు భరోసాగా మీరు ఉండండి. నీ బిడ్డలకు ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరెవరు ఏ సమస్యతో పాల్గొన్నారో వారి సమస్య నుంచి మీరు విడుదల ఇవ్వండి. ప్రభువా తండ్రి, నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యాలు మీరు చేయమని దయగలిగినటువంటి దేవుడువు నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీకు కంచివేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి మీరు తప్పిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఆదివారం ఆరాధనలు అన్ని చోట్ల ఘనంగా జరిగించమని యేసు నామములో నీ పిల్లల చుట్టూ నీ కంచె వేయమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ ఆరోగ్యాన్ని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉంటుంది గాక. ఆమేన్. వందనాలయ్యా, అందరికి వందనాలు. అందరికీ వందనాలమ్మా. ఫామ్లెట్ బాగుంది, దేవుడికి స్తోత్రం అమ్మా. ప్రార్థన చేయండి అమ్మా. చేస్తాం. వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా. వందనాలు తల్లి, వందనాలు.